వెల్కమ్ టు TR9 టీవీ. నేను జ్యోతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుశ్శర్ల సత్యనారాయణపై గొర్రెల కాపరుల దాడి. DS కళాశాలలో కొండముచ్చు గోలుకు ఉద్యోగం. DRDO ఆసుపత్రి ఎదుట కవిత నిరసన. VC సర్జనర్కు DGPగా పదవి బాధ్యతలు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు. చంద్రబాబు చేస్తున్న కృషి చరిత్రలో నిలిచిపోతుందన్న ఎమ్మెల్యే. తమ ధర్నాకు సహకరించాలంటూ వేడుకున్న ఆర్టీసీ కార్మికులు. 3వ రోజుకు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. తూరంపల్లి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం. మోతే మండలం రాఘవాపురం గ్రామ శివారులోని జల సాధన సమితి వ్యవస్థాపకులు దుశ్శర్ల సత్యనారాయణపై గొర్రెల కాపరుల దాడి. మోతే మండలం రాఘవాపురం గ్రామ శివారులోని జల సాధనా సమితి వ్యవస్థాపకులు దుశ్శర్ల సత్యనారాయణ తన సొంత పొలంలో 70 ఎకరాలలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసం అడవిని నిర్మించిన దుశ్శర్ల సత్యనారాయణ రాఘవాపురం గ్రామంలో 70 ఎకరాల పొలం భూమిలో అడవిని నిర్మించి నేటికి 20 సంవత్సరాలు గడుస్తుంది. పక్షులకు జీవన ఆధారంగా నిలిచిన వ్యక్తిగా రాష్ట్ర ప్రతినిధి అవార్డును కూడా తీసుకున్నారు. ఇప్పుడు కొందరు వ్యక్తులు అడవిలో పెరుగుతున్న చెట్లపై మా పొలాలన్నీ ఆక్రమించి చెట్లను అమ్మి డబ్బులు సంపాదించాలనే దురాశతో ఈ రోజు పొలంలోకి కొందరు వ్యక్తులు అడవిలోకి తీసుకువెళ్లి దౌర్జన్యంగా నాపై దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. గాయపడిన దుశ్శర్ల సత్యనారాయణను సూర్యాపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నా పేరు దుశ్శర్ల సత్యనారాయణ, క్రియేటర్ మ్యాన్మేడ్ ఫారెస్ట్. ఐఎమ్ ది గ్రీన్ అవుట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను కాలువల నీళ్లు కొట్లాడి తీసుకొచ్చిన తల్లి గోదారమ్మ, తల్లి కృష్ణమ్మ. ఈ దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చిన మన తెలంగాణ. అయితే 25 ఏళ్ల కింద మా ఊరు, సుమారు 25 ఏళ్ల కింద మా ఊరికి వలస వచ్చారు. ఒక కుటుంబం ముకుందాపురం నుంచి వలస వచ్చారు. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చెట్లను నరుకుతున్నారు, మొదళ్ళను నరుకుతున్నారు, కొమ్మలు కొడుతున్నారు, మేకలను మేపుతున్నారు. వాళ్ళు అది కంటిన్యూ అయింది. ఒక 2-3 ఏళ్ల నుంచి మా పక్కన ఒకరిది కౌలు చేస్తున్నారు. వాళ్ళకు దారి లేదు పోవడానికి. మా దాంట్లోకి వెళ్ళి పోతున్నారు. మోటార్లను దొంగతనం చేశారు, మోటార్లను ఎత్తుకపోయారు, స్టార్టర్ పెట్టెలు ఎత్తుకపోయారు. నేను పెద్ద గుడిసె కట్టుకున్న అండ్ల దొంగతనం చేశారు, సకలం ఎత్తుకపోయారు. ఇకపోతే గెట్లను దున్నారు. ట్రాక్టర్ ఉంది వాళ్ళకు, గెట్లను దున్నాల్సిన పనిలే. వరద అక్కడక్కడ వచ్చిన వాళ్ళకు కచ్చి మీద గెట్లను దున్నారు, కొలతరాళ్ళు కూడా వీకారు. ఇకపోతే జింక ఉంటే జింక అన్నిటినీ సకలం సర్వస్వం నాశనం చేసుకుంటూ వస్తున్నారు. నా మీద కసి పెంచుకున్నారు. ఎక్కడికక్కడికి ఇప్పుడు చెట్లు కొట్టినవి కూడా కనపడుతున్నాయి కదా. 1.5-2 సంవత్సరాల నుంచి కొట్టినవి కొమ్మలు కూడా కనపడుతున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూడా రికార్డ్ చేసుకుని పోయారు 15 రోజుల కింద. ఇవన్నీ కొనసాగుతున్నాయి. కసి పెంచుకున్నారు. నేను ఇవాళ పోయినా మేకలను మేపుతుంటే అడిగిన, ఈ లోపల ఉరికొచ్చిన వాళ్ళు ఫోన్ చేసి ఉరికొచ్చి ఇక రావటంతో కసురుకుంటూ వచ్చారు. ఏడా చెట్లు కొట్టింది చూపెట్టు అని అంటే చూపెట్టడానికి పోతున్నా. అప్పుడు పెద్ద పెద్ద కర్రలు ఇక తీసుకొని కసి మీద చూపారు. రాళ్ళు పెడ్డలు, ఏది రేగడి పెడ్డలు ఇసిరి కొట్టాడు ఆ పిల్లగాడు, 10th క్లాస్ అబ్బాయి. ఆడోళ్ళు అట్నే చిన్న చిన్న కర్రలతోటి ఆడోళ్ళు కొట్టారు, పెద్దాటితోటి మొగోళ్ళు కొట్టారు. కసి మీద కొట్టారు, చంపుదామని అన్నారు. ఇన్ని ఎన్ని రోజులు ఉంచుకునేది. నేను చస్తే, నన్ను చంపితే ఎవడు ఎదురు చెప్పరు. అటవీ క్షేత్రం ఏదైతే మ్యాన్మేడ్ ఫారెస్ట్ ఉందో, మానవ నిర్మిత అడవి, దాన్ని సర్వనాశనం చేయవచ్చు. మాకు అడ్డం, అదుపు అడ్డం ఏది లేదు, ఉండదు అనే కసి మీద కొట్టుకుంటూ వచ్చారు. ఇక చంపుదాం అనుకున్నారు. కానీ ఇక దైవం ఓం నమ శివాయ అని గట్టిగా కొడుతుంటే 4 సార్లు ఓం నమ శివాయ అన్న. ఆ శివుడే ఆపిండో ఏమో నాకు తెలియదు. థ్యాంక్ యూ, నమస్తే. అప్పటి నుంచి ఇలాంటి ఇదైతే వచ్చినాయి. ఎక్కడికక్కడ మా తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు. నేను పెంచుకున్నది మనుషుల కొరకు కాదు, మనుషులు తినడానికి కాదు, మేకల్ని మేపటానికి కాదు. సకల జీవరాశులు, చెట్లు బతకాలి, వృక్షాలు బతకాలి,
అండ్ల పండే పండ్లు కానీ ఏదైనా సరే సకల జీవరాశులు వన్యప్రాణులు తినటానికే కానీ మానవులు తినటానికి కాదు, గోర్లు మేకలు తినడానికి కాదు. ఎంటైర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంది, పేజ్ నెంబర్ 225. అంతకుముందు పేజ్ నెంబర్ 266. ఎంటైర్ ఎంపైర్ ఈజ్ మెంట్ ఫర్ ది వైల్డ్. ఇది వన్యప్రాణుల కొరకే సామ్రాజ్యం మొత్తం. వనం, ఈ సామ్రాజ్యం మొత్తం వన్యప్రాణుల కొరకే, మానవ మాతృలకు కాదు. సామ్రాజ్యం అంతా వన్యప్రాణుల సామ్రాజ్యం, వనమంతా కూడా మానవులకు కాదు, వన్యప్రాణుల కొరకే అనేది వాళ్ళు కూడా రాశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఎంటైర్ ఎంపైర్ ఈజ్ మెంట్ ఫర్ ది వైల్డ్. వీళ్లకు ఆలోచన చెప్పిన వలస వచ్చిండ్రు. రామపురం ఊర్లో అందరికీ తెలుసు, చుట్టుపక్కల తండాలలో తెలుసు. వీళ్ళు మాత్రం వచ్చిన దగ్గర నుంచి ఆక్రమణ, అతిక్రమణ, దెబ్బలు కొట్టుకుంటూ వస్తున్నారు. వాటిని చెట్లను కొడుతున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. నేను ఐఎమ్ అన్ అవార్డీ ఆఫ్ బెస్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బై ది గవర్నర్, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ తెలంగాణ, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ హర్యానా స్టేట్, మన తెలంగాణ ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్, వీళ్ళందరూ కూడా కలిసి నాకు అవార్డులు ఇచ్చాను ఈ బతికిచ్చినందుకు. ఇట్లా నన్ను చంపితే ఇది ఏది అడ్డం ఉండదు అనే ఆలోచనతో పనిచేశాను. నా గురించి మీకు ఇంకా అడగాల్సి అంటే గూగుల్, వికీపీడియా, యూట్యూబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా వస్తాయి నేను ఎవరు అనేది. కాబట్టి వన్యప్రాణుల కొరకే కని ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో ఉన్న డిఎస్ డిగ్రీ కళాశాలలో కోతుల బెడదను అరికట్టేందుకు యాజమాన్యం ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో ఉన్న డిఎస్ డిగ్రీ కళాశాలలో కోతుల బెడదను తప్పించుకునేందుకు ఆ యాజమాన్యం ఒక వినూత్నమైన ఆలోచనను చేసింది. కళాశాల యంత్రాంగం గోలు అనే పేరు గల లంగూర్ కొండముచ్చును గార్డుగా నియమించింది. దీనికి నెలకు 12,000 రూపాయల జీతం ఖరారు చేసింది. సుమారు 6 నెలల క్రితం గోలును విధుల్లోకి తీసుకున్నారు. దీని డ్యూటీ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో గోలు మొత్తం క్యాంపస్ లో గస్తీ కాస్తుంది. కోతుల మంద ఎక్కడ కనిపించినా గోలును చూడగానే అవి భయంతో అక్కడి నుండి పారిపోతున్నాయి. క్లాసులకు వెళ్లలేక ఇబ్బంది పడ్డ విద్యార్థులకు ఇప్పుడు ఉపశమనం దొరికింది. గతంలో కళాశాల ఆవరణలో కోతుల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. చాలా సార్లు అవి దారి కాస్తూ భయపెట్టేవి. దీంతో క్లాసులకు వెళ్లడం కూడా కష్టంగా ఉండేది. అయితే గోలును నియమించిన తర్వాత పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు విద్యార్థులు భయం లేకుండా క్యాంపస్ లో తిరగగలుగుతున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ముఖేష్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చింది. కోతుల భయం చాలా వరకు తగ్గిపోయింది. గోలు కేవలం భద్రతలోనే కాకుండా విద్యార్థులలో కూడా ఎంతో పాపులర్ అయింది. విద్యార్థులు గోలుతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సాంప్రదాయ సమస్యలకు ఇలాంటి సృజనాత్మక పరిష్కారాలు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయో ఈ ఘటన నిరూపిస్తుందన్నారు. డిఎస్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ముఖేష్ భరద్వాజ్ మాట్లాడుతూ ఈ వినూత్న ఏర్పాటు గత 6 నెలల నుండి కొనసాగుతుందని చెప్పారు. దీనివల్ల క్యాంపస్ లో కోతులు బెడద తగ్గిందని, విద్యార్థులు ఇప్పుడు మునుపటి కంటే సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కంచన్బాగ్ డిఆర్డీఓ ఆసుపత్రి ఎదుట కవిత నిరసన చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. కాంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రి ఎదుట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరసనకు దిగారు. ఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ను పరామర్శించేందుకు ఏప్రిల్ 23న రాత్రి కవిత ఆసుపత్రి దగ్గరకు వెళ్లారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన కవితను జాగృతి కార్యకర్తలను ఆసుపత్రి బయట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కవితకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కాంచన్బాగ్ ఆర్డీఓ అపోలో
ఆసుపత్రి ఎదుట కవిత నిరసన తెలిపారు. అనంతరం కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గురువారం అర్ధరాత్రి 2:30 గంటలకు మృతి చెందారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా శంకర్ గౌడ్ నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నం చేయడంతో మొదట వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. హుటాహుటిన కాంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో శంకర్ మృతి చెందాడు. శంకర్ గౌడ్ మృతితో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేసేందుకు పిలుపునిచ్చారు. నమస్తే అండి. అడుగుతా డీసీ గారు చెప్పాము, మీరు కంటిలో పడండి కనుకుంటా మేడం. మీరు అరే ఎందుకు తప్పుతున్నారా, ఎందుకు తప్పుతున్నారా మీరు? పేషెంట్ ఎలా ఉన్నాడు తెలుసా? డెత్ అయిందా? లేదు మేడం, అండర్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు. వేరే ఆఫీసర్ చెప్పాము మేడం, చేస్తున్నారు. వేరే ఇన్స్పెక్టర్ చేస్తున్నారు. రాదనా ఇక్కడ ఏసీపీ గారు ఎక్కడ ఫోన్ చేసి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి, చెప్పినారు. జై తెలంగాణ, జస్టిస్, 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 జై తెలంగాణ, జై తెలంగాణ, జస్టిస్. ఎవరున్నారు చూడండి. ఎవరున్నారు ఇక్కడ? ఏసీపీ గారు, డీసీపీ గారు అన్నారు, టైం పాస్ చేస్తున్నారు. ఎంతసేపు అండి ఫోన్ లో మాట్లాడుకుంటే ప్రాణాలు పోతున్నాయి కదా మనుషులు, చూడడానికి ఏమైంది? మనుషులు చూడటంలో మీకున్న ఇబ్బంది ఏమున్నది? ఆఫీసర్ ఎవరు? ఇక్కడ గేట్ కాడ ఉన్నాడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కార్మికుల ప్రాణాలతో చెలగాటమా, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, కార్మికుల ప్రాణాలతో చెలగాటమా, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, కార్మికుల ప్రాణాలతో చెలగాటమా, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పోలీస్ జులుం రక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం వీసీ సజ్జనర్కు డీజీపీగా పదోన్నతి కల్పించడంతో నేడు ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం 6 సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ డీజీగా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేష్ భగవత్, స్వాతి లక్రా, వివి శ్రీనివాసరావు, చారు సిన్హా, అనిల్ కుమార్, వీసీ సజ్జనర్ ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఏడీజీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరిలో ఒక సజ్జనర్ మినహా ఎవరి విషయాన్ని నెటిజన్లు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. హైదరాబాద్ కోత్వాల్గా ఉన్న సజ్జనర్ పై మాత్రం ఆన్లైన్లో భారీ ఎత్తున డిబేట్ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఆయనను అభినందిస్తున్నారు. కేవలం తెలంగాణ నెటిజన్లే కాకుండా దేశ విదేశాల్లోని తెలంగాణకు చెందిన వారు, ఆయన సొంత రాష్ట్రం కర్ణాటకకు చెందిన వారు కూడా సజ్జనర్ పై విశేష వర్షం కురిపిస్తున్నారు. ఆయన మరిన్ని పదవులు అలంకరించాలని కోరుతున్నారు. ఇలా ఒక పోలీస్ కమిషనర్ కు పదోన్నతి కల్పించాక భారీ స్థాయిలో శుభాకాంక్షలు తెలపడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు నెటిజన్లు. పోలీస్ కమిషనర్ కాకముందు ఆయన ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీగా కూడా పనిచేశారు. ఆయా సమయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, వేసిన అడుగులు సమాజంలో సజ్జనర్కు ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రజల్లో ప్రత్యేక అభిమానాన్ని కూడా పొందుపరిచాయి. ముఖ్యంగా మహిళలపై వేధింపులకు పాల్పడి వారిని కఠినంగా ఆయన అణచివేశారు. ఇది మహిళా లోకాన్ని ఆయన వైపు చూసేలా చేసింది. ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు ఆ పదవికి వన్నె తెచ్చారు. అసలు ప్రజలతో నేరుగా సంబంధం ఉండని ఆర్టీసీ ఎండీ పోస్టును ప్రజలకు చేరువ చేశారు. ఏ చిన్న సమస్య వచ్చినా
స్పందించేవారు, ప్రజలకు సూచనలు చేసేవారు. ఇక హైదరాబాద్ కమిషనర్ గా డ్రగ్స్ తో సహా ఐబొమ్మ రవి వంటి వారిపై ఉక్కుపాదం మోపి అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వీటన్నింటికి మించి సాధారణ ప్రజలకు పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని చేరువ చేశారు. ఎవరైనా స్వేచ్ఛగా కార్యాలయంలోకి వచ్చి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. మరీ ముఖ్యంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన సోషల్ మీడియాను వదల్లేదు. సమయం సందర్భం ఏది ఉన్నా ఆయన వెంటనే సోషల్ మీడియాకు కనెక్ట్ అవుతారు. ఇవన్నీ ప్రజలకు సజ్జనరకు మధ్య బాండింగ్ పెంచాయి. ఇదే ఆన్లైన్లో చర్చగా మారింది. సాధారణంగా వచ్చే ప్రమోషనే అయినా ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రగిరి మండలంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు కోతకు సిద్ధంగా ఉన్న పంటలను ధ్వంసం చేస్తున్న తీరు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలోని పలు గ్రామాల్లో గత నెల రోజులుగా గజరాజుల గుంపు సంచరిస్తూ కోతకు సిద్ధంగా ఉన్న పంటలను ధ్వంసం చేస్తూ రైతులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఏనుగుల గుంపు మామిడి, వరి, అరటి తోటలపై పడి విచక్షణారహితంగా దాడి చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి మండల పరిధిలోని కూచివారిపల్లిలో సురేంద్ర నాయుడు అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఏనుగులు చొరబడి భారీగా నష్టాన్ని కలిగించాయి. ఈ దాడిలో పంట పొలంలోని బోరుబావి నీటి పైపులను ధ్వంసం చేయడంతో పాటు చేతికొచ్చిన మామిడి చెట్లను విరిచివేసి పంటను నాశనం చేశాయి. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడంతో అప్పులు తెచ్చి సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరు అవుతున్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి చరిత్రలో నిలిచిపోతుందన్న ఎమ్మెల్యేలు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని గుడివాడ పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజాలు పేర్కొన్నారు. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని ఎమ్మెల్యేలు ఉద్ఘాటించారు. గుడ్లవల్లేరు మండలం తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం రాత్రి గుడ్లవల్లేరు మిల్లులో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడిగా పోలవరపు వెంకట్రావు మరియు ఇతర కమిటీ సభ్యులచే పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన మండల కమిటీలను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు గురుమూర్తి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యేలు రాము, కుమార్ రాజా మాట్లాడుతూ గుడ్లవల్లేరు మండలం టీడీపీకి కంచుకోట అన్నారు. ఇక్కడి కార్యకర్తల కష్టం, నిబద్ధత పార్టీకి పునాదిని, నూతన కమిటీ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రతి గడపకు చంద్రబాబు సంక్షేమ పథకాలు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. నిజంగా వెరీ ప్రౌడ్. మీరు వచ్చిన ఏ వేదికైనా కానీ మిగతా వాళ్ళందరూ తెల్లబోతాం మీ మాటలు ముందు. వెరీ ప్రౌడ్ అండి. నాన్నగారు ఎట్లయితే ఎంత పవర్ఫుల్ గా మాట్లాడతారో ఆయన పోటీగా తయారయ్యారు. మీ ఇద్దరికి ఒకసారి డిబేట్ పెట్టాలనేది నా కోరిక. డిబేట్ పెట్టి నేనైతే కనుక వెళ్ళి ఒకసారి ఆయనతోనే ఛాలెంజ్ చేసి వద్దాం అనుకుంటున్నామా, మా వాటితో మీరు పోటీ పడతారా అని. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఆల్రెడీ సమావేశం అయింది. పెద్దలు చాలామంది మాట్లాడారు. ఆల్రెడీ మా సోదరుడు కుమార్ రాజా
చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు గురుమూర్తి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఎంత స్ట్రాంగ్, బేసికలీ తెలుగుదేశం పార్టీకి సాధించిన ఘన విజయాలే కాకుండా కార్యకర్తలుగా మనం ఏం చేయాలి అనేది కూడా మనకి దిశానిర్దేశం ఇవ్వడం అయ్యింది. ఆయనకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ. సో నేను క్లుప్తంగా రెండు మూడు మాటలు చెప్పి మీకు క్లియర్గా చెప్తాను. ఒకటి, మనం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆప్యాయత చూపిస్తున్నారు మన మీద, నారా లోకేష్ గారు ఎంత ఇంట్రెస్టింగ్గా మనకు అడిగినవి అన్నీ ఇస్తున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే. దానికి ఏకైక కారణం గుడివాడ ఎన్టీ రామారావు గారి సొంత నియోజకవర్గం కింద ఉండబట్టి మనకు ఆ వాల్యూ దొరుకుతుంది. అదే రకంగా ఈసారి అత్యధిక మెజారిటీ తోటి మళ్ళీ తెలుగుదేశం పార్టీని మనం ఎన్నుకుని ఈ గుడివాడ నియోజకవర్గం పరువు నిలబెట్టినందుకు అక్కడి నుంచి కూడా మనకి ఎంతో గౌరవం దక్కుతుంది. సో మనం ఇప్పుడు ఈ గౌరవాన్ని కాపాడుకుంటూ మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కింద ప్రతి ఒక్కరూ మనం చేసిన కార్యక్రమాలు ఏంటి అనేది ప్రజలందరికీ చెప్పగలుగుని ఉండాలి. నేను ఒకే ఒక సూచన ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ. మన ఊర్లో మనం అత్యధిక కార్యక్రమాలు చేశాం. గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ 2 సంవత్సరాల్లో ఏ ఊరు తీసుకున్నా, ఏ నేల తీసుకున్నా, ఏ రోడ్డు తీసుకున్నా, ఏ కాలువ చూసుకున్నా మనం ఎంతో బాగు చేసుకుని వచ్చామనేది మాత్రం నిజం, అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా కానీ అంటే చేశాం, కానీ ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి, దానికి నేను ఒప్పుకుంటున్నా. కానీ మనకున్న ఆర్థిక పరిస్థితిలో ప్రస్తుతం గత ప్రభుత్వం మనం చూసేసిన ఆర్థిక పరిస్థితిలో ఊబిలో కూరుకుపోయి అనేకమైన పాత అప్పులు కూడా కట్టుకుని వస్తమే కాకుండా మనం సూపర్ 6లో పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఆ అమలు చేయటం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మనం వెచ్చిస్తున్నాం. ఈ విషయం మన ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళాలి. ఎవరైనా వచ్చి అడిగేటప్పుడు నేను ఒకే ఒక సూచన ఏంటంటే, వచ్చినప్పుడు మన ఊరికి ఏం చేసామనేది కూడా చెప్పగలిగి ఉండాలి. నేను అడుగుతుంది ఎందుకంటే, మీరు మీ ఊరికి ఏం చేసామో వచ్చింది ముందు చెప్పండి, తర్వాత ఏం కావాలని చెప్తామన్నాను. ఎందుకంటే మీకు కూడా అది గుర్తుకు రావాలి ఎవరిని వచ్చినప్పుడు. లేదంటే ఏమవుతుందంటే, మాకు ఈ రోడ్డు 25 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇలాగే పడింది. 25 సంవత్సరాల నుంచి ఏమైందో మీ అందరికీ తెలుసు, ఎందుకు పడలేదు అనేది తెలుసు ప్రతి ఒక్కరికి. కానీ గత 2 సంవత్సరాల్లో మిగతా ఎన్ని రోడ్లు వేసామనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోడ్లు వేసాము, ఇంకా వేయాల్సినవి ఉన్నాయి, ఇది కూడా వేస్తాము, ఈ రోడ్లు వేస్తామని కూడా మీకు చెప్పగలిగే ధైర్యంగా చెప్పండి. ప్రతి ఒక్క రోడ్డు వేస్తామని కూడా మీకు మాట ఇచ్చాను. అలాగే మన కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల ప్రోత్సాహంతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అది క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన నాడే మనం కూడా, ఇందాక రా వెంకటేశ్వరరావు అన్నయ్య సూచన చేశాడు, మనం చేసింది చెప్పుకోలేకపోవటం అనేది ఒక పెద్ద తప్పు. మనకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కింద ప్రజలతో తరపున పోరాటం చేయటం, అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ పోరాటం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి దాంట్లోకి సో ఆ విషయాన్ని మనం అలాగే ఇంకా కంటిన్యూ చేసుకుంటున్నాం. మన ప్రతిపక్షంలో లేవు, మన అధికార పక్షంలో ఉన్నాం. అది గుర్తుంచుకుని మనం చేసినవి కాక ఇది కూడా కావాలి అనే విషయం కూడా మనం సరిగ్గా కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఇది చేద్దాము, ఇవి కూడా చేసాము అనే క్లారిటీ కూడా మీరు అందరూ ఇవ్వగలిగితేనే బాగుంటుంది. ప్రతి ఊర్లోనూ ప్రతి కార్యకర్త ఊరికి ఏం చేసామనేది కూడా తెలుసుకునేటట్లుగా పార్టీ పెరుపొందాలని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను. అది మీ బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు కూడా మై టీడీపీ యాప్ అందుకనే డౌన్లోడ్ చేసుకోమనేది. మనం చేసే ప్రతి కార్యక్రమం దాంట్లో ఉంటుంది. అలాగే మీరు కూడా అప్లోడ్ చేస్తా యాక్టివ్గా ఉండండి. దాంట్లో చూడటమే కాకుండా ఈ రోడ్డు బాగాలేదు, ఇది బాగాలేదు. మన టీడీపీ యాప్లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఎప్పుడైనా కానీ
ఎవరితో అయినా కానీ పార్టీలో ఉన్న మన అధినాయకత్వంతో కూడా డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయగలిగిన ఫెసిలిటీ దాంట్లో ఉంటుంది. సో మనకి ఎక్కడ ఏమాత్రం సంకోచం లేకుండా దాంట్లో యాక్టివ్గా ఉందాం. మనం ఏం చేసామో తెలుసుకుందాం, ఇంకేం చేయాలనేది కూడా మీరు అక్కడి నుంచి కూడా నాకు పంపించవచ్చు అనేది కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కొత్త నాయకత్వం వచ్చింది. కానీ మేమందరం కూడా ఇంకొక ఈ విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాం. మేము అందరం అడగగానే గౌరవ అధ్యక్షులుగా ఉండటానికి అంగీకరించిన బాబాయ్ చౌదరి గారికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకుందాం. మనం ఆయన నాయకత్వంలో ఆయన కనుసన్నల్లోనే అందరూ కూడా నడుస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి కొత్త నాయకత్వం మొత్తానికి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా ఓపికగా ఉన్నారు. గోట్లవల్లేరు మండలం స్పెషాలిటీ చూపించారు. గోట్లవల్లేరు మండలం ఇప్పుడే కుమారరాజా మాకిచ్చేస్తారా అనే టైపులో అడుగుతూ ఉన్నాడు. మాకెక్కడికి వెళ్ళదో, మేము ఎక్కడికి వెళ్ళాం. గొడ్లవల్లేరు మండలం ఎప్పటికీ గుడివాడ నియోజకవర్గంలో భాగంగానే ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. తమ ధర్నాకు సహకరించాలంటూ వేడుకున్న ఆర్టీసీ కార్మికులు, వినకుండా బస్సులు బయటకు తీసిన ప్రైవేట్ డ్రైవర్లు. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన చోటు చేసుకుంది. 5 ప్రైవేట్ ఆర్టీసీ బస్సులను ప్రైవేటు డ్రైవర్ల సహాయంతో పోలీసుల బందోబస్తు మధ్య బయటకు వదిలిన ఆర్టీసీ అధికారులు. తమ ధర్నాకు సహకరించాలంటూ వేడుకుంటున్న ఆర్టీసీ కార్మికులు, వినకుండా బస్సులు బయటకు తీసిన ప్రైవేట్ డ్రైవర్లు. బస్సులు బయటకు వెళ్లే సమయంలో ప్రైవేటు డ్రైవర్లకు బస్సుకు కానిస్టేబుల్ ని ఏర్పాటు చేసి పంపించిన పోలీసు ఉన్నత అధికారులు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మూడవ రోజు ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న చెంగిచెర్ల డిపో జేఏసీ నాయకులు. యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 3వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెను కొనసాగిస్తున్నారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో నుండి ప్రధాన రహదారిపై ర్యాలీ తీసి మౌన ప్రదర్శన చేశారు. 3వ రోజు యాదగిరిగుట్ట ఆర్టీసీ కార్మికుల నిరసనకు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ నేతలు. దౌలతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు దూరంగా ఉండి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం తెలుపుతూ కార్మికులు నివాళులు అర్పించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సమ్మెకు సంఘీభావం తెలుపుతూ బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఏఐటియుసి నాయకులు డిపోకు చేరుకొని మద్దతు ప్రకటించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమ్మె ప్రభావంతో కోదాడ బస్టాండులో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిపో వద్ద పోలీసులు పహరా కాస్తున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ
అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.